అబ్బే, కంపు కడిగేసుకోవడానికి ఇష్టం ఉండదు కొంతమందికి. ఏం చేద్దాం, వాళ్ళకి కంపే వాళ్ళకి ఇంపు. మారో, జీవితాలు దిద్దుకోరు, పాపాలు కడిగేసుకోరు. ఒక పక్క దాని తాలూకు శాపం తరుగుతున్నా, అల్లాడిపోతున్నా, ఆ వేదంలో విలవిలలాడతారు. కానీ ఆ పాపాలు వదిలిపెట్టి మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకొని వాటిని కడిగేసుకోవటం మాత్రం చేయదు. ఎందుకంటే వాళ్ళకి పాపాలే ఇంపు. చేపలు అమ్మేవాళ్ళు కాలినడకని వెళ్తున్నారంట చేపలు అమ్ముకొని టౌన్లో. ఊరు బయటికి రాగానే వాళ్ళ గ్రామానికి వెళ్ళేదని 4 కిలోమీటర్లు నడవాలి. ఊరు బయటికి రాగానే వాళ్ళ టౌన్లోంచి ఊరు బయటికి వచ్చి వాళ్ళ మార్గానికి వెళ్తా ఉంటే జోరున వాన స్టార్ట్ అయింది. వాన పడేసరికి ఊరు బయట ఒక ఇల్లు ఉంటే ఆ పూల తోటలో ఒక ఇల్లు ఉంది. ఆ తోటలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి రాత్రి వాన పడుతుంది, ఇక్కడే బస చేస్తాము, ఈ బయట పంచల్లో పండుకుంటాము, మా కొద్దిగా అవకాశం ఇవ్వండి అని అడిగితే వాళ్ళు పాపం జాలిపడి, నిజమే కదా వాన పడుతుంది కదా, చేపలోళ్ళు నిజమే కదా అని, అయ్యా బయట ఎందుకయ్యా జల్లు కొడుతుంది, లోపల పూలు పోసిన గది ఉంది, మల్లెపూలు పోసిన గది ఉంది, ఆ గదిలో పండుకోండి అని చెప్పి ఆ గదిని చూపించారు. ఆ తలుపులు తీసి ఫ్రెష్గా తీసుకొచ్చిన మల్లెపూలు పెద్ద గుట్టలు పోసున్నాయి రాసులు ఆ గదిలో. చక్కగా ఆ మధ్యలో పడకేసుకొని పండుకున్నారు. తెల్లారి లెగి చూసి వీళ్ళు పోయి తలుపులు నెడితే ఆ పండుకున్న వాళ్ళ దగ్గర ఒక్కొక్కటి దగ్గర వాళ్ళ దగ్గర ఆ చేపలు ఉంటాయి కదా, ఆ మిగిలిన చేపలు ఒక్కొక్కటి ముక్కు దగ్గర ఒక్కో చేప పెట్టుకొని పండుకున్నారు. వాళ్ళు ఉంది ఎక్కడ మల్లెపూల మధ్యలో. వాళ్ళ ముక్కు దగ్గర ఏం పెట్టుకున్నారు? ఎందుకో తెలుసా? పండుకున్నారు పాపం, మల్లెపూలు కదా అని పండుకున్నారు. పండుకున్న కాడ నుంచి తలనొప్పి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఎప్పుడు చేపల కంపులో ఉండేవాళ్ళు కదా. ఆ చేపల కంపుకి అలవాటు పడి 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 మల్లెపూల వాసన వాళ్ళకి తలకాయ నొప్పి వచ్చింది. పండుకొని అటు మేసిలి ఇటు మేసిలి తడవకొకడు బయటికి పోతున్నాడు. ఎందుకు తెలుసా? చేపను తెచ్చుకోవడానికి. ఆ చేప వాసన తగిలితే అప్పుడు నిద్ర వచ్చింది వాడికి. అదే మల్లెపూల దగ్గర మనకు అవకాశం ఇస్తే సన్నజాజులు, మల్లెపూలు, గులాబీలు, రాసులు పోసి ఆ మధ్యలో మనకి వండుకోరా బాబు అని అవకాశం ఇస్తే లేపినా లేవమేక, అంత సువాసన కదా. కానీ వాళ్ళు చూసారా, చేపలోళ్ళు ఆ మల్లెపూల వాసన వాళ్ళకి పడలా. అట్టనే కొంతమందికి పాపాల కంపే ఇంపుగా ఉంటుంది. కడిగేసుకోరా బాబు అంటే ఇప్పుడు గాలే అంటుంటాడు, కడిగేసుకోమ్మా అంటే ఇప్పుడు గాలే అంటారు. ఈ కంపు జీవులు ఏం జీవులు? ఈ కంపు జీవులు. ఈ కంపు ఎట్టనే పెట్టుకొని సంవత్సరాలు వస్తారు మళ్ళీ చర్చికి. నిజమైన దేవుడు అంటే యేసుప్రభు ఒక్కడే అంటారు మళ్ళీ. మరి ఒక్కడైనప్పుడు ఆయన మాట వినాలి కదంటే ఎందాం తొందర ఉంది. అందుకే నేను చెబుతున్నా, కంపు జీవుల్లాగా ఉండొద్దు, పాపాల కంపు కడిగేసుకోండి. అందుకోసమే ఆయన తన విలువైన రక్తాన్ని కార్చాడు ఆ శిలువ మీద. ఆ శిలువ మీద నీ పాపాల మురికిని కడగటానికే ఆయన తన విలువైన, పరిశుద్ధమైన, పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. కడిగేసుకోమని ఆఫర్ ఇస్తే పిచ్చా? కడుక్కోపోతే ఏం జరిగిద్దో తెలుసా? నువ్వు అర్పించిన అర్పణలు ఏవీ చెల్లవు, నువ్వు చెల్లించిన స్తుతి ఆరాధన కూడా చెల్లదు.